77వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి మీర్పేట్లోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కృషి వల్లనే ఈ రోజు దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు. పెరిగిన ధరలపై బీజేపీ పార్టీ నియంత్రణ కోల్పోయి పేద ప్రజలను నడ్డివిరుస్తున్నారని పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే దేశ ప్రజలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ దేశ ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా మువ్వన్నెల జెండా ఎగరేయడంలో ఆ మజాయే వేరు. ఎందుకంటే ఆనాడు మహాత్మా గాంధీ గారు కానివ్వండి, జవహర్ లాల్ నెహ్రూ గారు కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, అల్లూరి సీతారామరాజు కానివ్వండి, ఆ జెండను పట్టుకొని వదలలేదు. ప్రాణం పోయేంత వరకు కూడా ఆ జెండను తమ గుండెల్లో పెట్టుకునడంలో ఆ మజా ఏందో ఇప్పుడు నేను కేవలం వాళ్ళు సంపాదించిన జెండాను ఎగరవేస్తుంటేనే నా ఒళ్ళు పులకరించిపోతుంది. నా మిత్రులైతే సంతోషం పట్టరాని సంతోషంగా ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ మువ్వెన్నెల జెండా ఎగరవేస్తుంటే ప్రతి ఒక్కరం కూడా సంబరాల్లో మునిగిపోతున్నాం. ఆ జెండాకు ఉన్నటువంటి మహత్యం, ఆ జెండాకు ఉన్నటువంటి పవర్ అంతా ఇంత కాదు. నిజంగా ఆ దేశం కోసం నేను కూడా ఆనాడు మహాత్మా గాంధీ గారి వెంబడ కానివ్వండి, ఆ నాయకులు మహోన్నతమైన వ్యక్తులు మహానుభావుల వెంబడ ఉండి నేను కూడా నా ప్రాణాన్ని కూడా కోల్పోయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ దేశాన్ని కాపాడడంలో నేను కూడా నా ప్రాణ త్యాగాన్ని కూడా నేను సమర్పించుకుంటాను. ఆ జెండా ఈ గుండెల్లో ఎప్పుడు నిలబెట్టుకుంటాను. నేనే కాదు, యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాంటి మనసు, అలాంటి ప్రేమ, అలాంటి గౌరవం ఈ జెండాకు మేమందరం కూడా ఇస్తా ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ జెండాను సంపాదించుకుంటే ఈనాడు ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ జెండాని నిలబెట్టుకుంటాం. మరొకసారి యావత్ దేశ ప్రజలకు 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.